నటీనటుడు పోసాని కృష్ణమురళికి ఆదోని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన అసభ్య పదజాలంతో దూషించారని ఆదోని జనసేన నాయకుడు మలిశెట్టి రేణువర్మ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆదోని 3వ పట్టణ పోలీసులు పిటి వారెంట్పై పోసానిని గుంటూరు జైలు నుంచి మంగళవారం తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటాక కర్నూలు వీఆర్ కాలనీలో నివాసముంటున్న ఆదోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ అపర్ణ ఎదుట హాజరుపరిచారు. న్యాయాధికారి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తనను ఆదోని జైలులో కాకుండా కర్నూలు జిల్లా జైలులో ఉంచాలని పోసాని కోరగా ఆయన విజ్ఞప్తి మేరకు కర్నూలు జిల్లా జైలుకు పంపుతూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ను కర్నూలు శివారులోని పంచలింగాలలో ఉన్న జిల్లా కారాగారానికి తరలించారు. కాగా మరో కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై పల్నాడు జిల్లా నర్సరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో గురువారం విచారణ జరగనుంది. నర్సరావుపేట 2వ పట్టణ పోలీసులు పిటి వారెంట్పై అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపిన విషయం విదితమే. ఇంకోవైపు పోసానిపై విజయవాడలో బుధవారం పిటి వారెంట్లు దాఖలయ్యాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారంటూ సూర్యారావుపేట, భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.